హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్స్ అన్ని క్రేజీ డాగ్ లవర్. సో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి వండర్లా పోతున్నాం. వండర్లా శిల్పారామంకి పోతున్నాం. శిల్పారామంలో ఏమేమి అన్ని చూపిస్తా, వండర్లో ఏమేమి ఎట్లుంది పూరి తెలుసు. నువ్వు ఆటో పంచు కానీ పంచ్ పలక్నామాకే పంచ ఇక్కడ మధ్యలో సిద్దిపేటలో ఆగి టిఫిన్ చేస్తున్నాం. ఇక స్టార్ట్ అయిపోడు ఎక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఫస్ట్ శిల్పారామంకి పోదాం. హాయ్ బు శిల్పారామంకి వచ్చేసినాం. శిల్పారామం ఎంట్రీ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడికి వెళ్ళి ఎంట్రీ అంటే ఇట్లకి వెళ్ళి ఇటుకు సైడ్ పార్క్ ఉంటుంది, ఇటు సైడ్ మొత్తం షాపింగ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం పోయేది పార్క్ సైడ్. అండ్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అటు సైడ్ పోవాలి, చూపిస్తాను అది కూడా. శిల్పారామంలో మొత్తం హ్యాండ్ మేడ్స్ ఉంటాయి, అన్ని హ్యాండ్తో తయారు చేసినవి. అన్ని ఇట్లా కుండలు కానీ అన్ని ఇట్లా హ్యాండ్ మేడ్తోనే ఉంటాయి. చూడండి, మస్తు బ్యూటిఫుల్గా ఉంటాయి. చాలా ఐటమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఐటమ్స్ చూసుకోవచ్చు. డ్రెస్సెస్ అన్నీ. ఐటమ్ ఒక్కొక్కటి 4,40,000 దాకా ఉన్నది. ఒక చేయనీకి 1 hour 4 hours పట్టిందంట. 4 hours 6 hours 1 day 2 day. అది నేను చూసేది ఇప్పుడు. అది తయారు చేయనీకి 10 days పట్టిందంట. కపుల్స్ తోటి వస్తే మాత్రం మంచి ఫోటోషూట్ ఉంటుంది మాత్రం. ఇక్కడ మస్తు నేచర్ అంటే మంచి లొకేషన్స్ ఉంటాయి. మంచి లొకేషన్స్, ఫొటోస్ మస్తు బ్యూటిఫుల్గా ఉంటాయి. చూడండి, చూసుకోవచ్చు. శిల్పారామం అంటే ఒక పెద్ద కుండలలోనే పెట్టేసారు అన్నమాట శిల్పారామంని. ఓల్డ్ టైప్ హౌసెస్ ఎలా ఉంటాయి మనం చూడలేనివి కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి. మొత్తం సినరీస్ మాత్రం హైలైట్ ఉంటాయి. అసలు చెప్పలేము, అసలు చూస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు మాత్రం. చూడండి, వచ్చేసేయండి, నాతో వచ్చేసేయండి, చూపిస్తా ఉంటాం మీకు మొత్తం. శిల్పారామం అంటారు కదా, ఇదే శిల్పారామంలో ఉండేటి మొత్తం నేచర్. పిల్లల్ని పట్టుకుని వస్తే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది.
మళ్ళీ మొత్తం బర్డ్స్ పార్క్ ఇది. టోటల్ బర్డ్స్ ఉంటాయి అన్నమాట. పిజియన్స్ కానీ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. చూడండి ఒకసారి బర్డ్స్ ఉన్నాయి చూపిస్తున్నా. వన్ సైడ్ మొత్తం శిల్పాలు, ఒక సైడ్ మొత్తం చిల్డ్రన్స్ ఆడుకోనికి పార్క్, వన్ సైడ్ మొత్తం అంటే బర్డ్స్ ఇట్లా చిన్న డిఫరెంట్ ఉంది మంచిగా. ఒక్కసారి లోపలికి ఎంట్రీ అయినామంటే దాదాపు ఒక 6-7 అవర్స్ అసలు టైమే తెలియదు, అంత మజా అనిపిస్తుంది. చూడండి అడిదికి మొత్తం చిల్డ్రన్స్ ఆడుకునేది, ఇదికు బర్డ్స్ పార్క్. చూడండి ఒకసారి. మా ఇంట్లో దాని పిల్ల వచ్చి పిల్లలు కాదు స్క్వేర్ ಇಲ್ಲ ఆఫ్రిక్ స్క్వేర్ ఇక్కడ చిన్న యాక్టివిటీ ఉంది. ఎట్లా అంటే కుండలు చిన్నప్పుడు కుండలు ఎట్లా తయారు చేసిరు అని, నార్మల్ గా కుండలు ఎట్లా తయారు చేస్తారు అనేది చిన్నగా అట్లా పెట్టిరు. మస్తు అనిపించింది ఇది కూడా. చూడండి ఎట్లా చేస్తుందో. ఇప్పుడు శిల్పారామం అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ వండర్లా పోతున్నాం. వండర్లా అసలు ఏం చేస్తాం, ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తాం, వాటర్లో ఏమో నార్మల్ యాక్టివిటీస్. చూడండి వండర్లాకి వచ్చేసినాం. మేము ఒక 1 monthకి వెళ్ళి ప్లాన్ చేసినాం, కానీ ఇలా సెట్ అయిపోయింది వండర్లా. చూడండి దాని మీకు ఎక్కి వీడియో తీసి పెడతా, ఎట్లుంటుంది చూపిస్తా మీకు. ఏమంటున్నా చలో మరి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. వెళ్ళిపోదాం లోపలికి. కార్ పార్కింగ్ వాడికి వచ్చేసి పార్క్ చేసేసి వెళ్ళిపోదాం. ఇక ఇది పార్కింగ్ ప్లేస్, సైడ్ మొత్తం పార్కింగ్ ప్లేస్, ఇట్స్ మొత్తం అది వండర్లా. చలో మరి వెళ్ళిపోదాం లోపలికి వచ్చేసి. ఇదే వండర్లా ఎంట్రీ. స్టార్టింగ్ ఎంట్రీ కాగానే ఇట్లా వాటర్ పూల్ ఉంటుంది. సో మరి ఇట్లకెళ్ళి ఇంకా టికెట్స్ తీసుకునే కౌంటర్ అడిగి ఉంటుంది. మేము ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం, టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి 4+2 ఫ్రీ వచ్చినాయి. మొత్తం 6 వచ్చేసినాం అనమాట. చూడండి అంటే ఫస్ట్ ఎంట్రీ కాగానే వాటర్ డ్రెస్సెస్ అని తీసుకోవాలి. మేము అది తీసేసుకొని ఫస్ట్ వాటర్ రైడ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. సో మీ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి, మొత్తం చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. ఉంటా మరి, బాయ్.